రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు ఉచిత ఇసుక పాలసీ తేవడం నిజంగా అభినందనీయమండి. ఇది తీసుకురావడం వల్ల నిజంగా పేద ప్రజల పాలిట నిజంగానే ఒక గొప్ప వరంగా చెప్పొచ్చు. ఎందుకంటే సామాన్యులు కూడా ఉచితంగా ఇసుక ద్వారా వాళ్ళ యొక్క కళలు కూడా నెరవేరుతా ఉన్నాయని ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. నిజంగా మన యొక్క ఉమ్మడి ప్రభుత్వం అనేది పేదవాడి కళలు నెరవేర్చడానికి, ఒక సామాన్యులు కూడా సొంత కళలు నెరవేర్చుకోవడానికి ఈ రోజు ఉచిత పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ పాలసీతో పాటు జీవో నెంబర్ 43 కూడా చేయడం జరిగింది. ద్వారా ఏంటంటే సామాన్యులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేట్టుగా ఇసుక పాలసీ తీసుకురావడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల ఒక టన్నుల ఇసుకను కూడా మాఫియా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. జగన్ అండ్ కో బ్యాచ్ మొత్తం కొన్ని కోట్ల ఇసుకను దోచుకొని తద్వారా ఎలా అంటే రాష్ట్రంలో మొత్తం సర్వనాశనం చేసేశారు. ఈ యొక్క భవన నిర్మాణ రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూసామండి. ప్రస్తుతం ఎలా ఉందంటే ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షలు అవుతే అందులో 3 లక్షల రూపాయలు ఇసుక అయితే ఇక సామాన్యుడి గృహాలు ఎలా నిర్మించుకుంటాడంటే ఇలాంటి పరిస్థితులు మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాము. దీనికి వ్యతిరేకంగా మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో ఏదైతే హామీ ఇచ్చారో, ఎన్నికల సమయంలో ఉచితంగా ఇసుకను పంపించేస్తామని చెప్పిన విధంగానే నెల రోజుల లోపే మన చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పాలసీని మనందరికీ సామాన్యులందరూ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. దీని ద్వారా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే కాకుండా రాష్ట్రం యొక్క ప్రగతి కూడా ఈ సందర్భంగా మనందరూ కూడా రాబోయే రోజుల్లో జరగబోతా ఉందనేసి ప్రజలకు మరొకసారి తెలియజేస్తా ఉన్నాము. ఇది ఇసుక ఉచితంగా ఇవ్వడమే కాకుండా అమల్లోకి వచ్చిన వెంటనే విజిలెన్స్ కమిటీలు అంటే పర్యవేక్షణ కూడా ఉంటాయండి. ఇసుక ఉచితంగా పంపిణీ చేసిన తర్వాత పర్యవేక్షణ టీమ్స్ అనేవి ఉంటాయి. వాళ్ళ ఆధ్వర్యంలోనే పర్యావరణానికి ఎటువంటి దెబ్బ తినకుండా ఇసుకను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. నాణ్యమైన ఇసుక ప్రజలందరికీ అందుబాటులో తేవాలన్నదే మన తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కమిటీలో సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జిటి వాళ్ళు కూడా వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందండి ఇది. అంతేకాకుండా జిల్లా స్థాయిలో కూడా కలెక్టర్, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆర్టీఓ ఇలా ఒక కమిటీగా ఏర్పడి ఇసుకలో కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా వారి ఆధ్వర్యంలో సక్రమంగా ఇసుక పంపిణీ జరిగేలా కూడా జరుగుతుందనేసి మన తెలుగుదేశం ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రజలందరూ కూడా సామాన్యులనే కాదు, బడుగు బలహీన వర్గాలనే కాదు, అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఉచిత పాలసీని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు రుణపడి ఉంటామని ప్రజలందరి తరఫున, అదేవిధంగా కార్మికులందరి తరఫున ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.